హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మినీ హోమ్ డైరీస్. థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమైపోయే ఉంటుంది. ఈరోజు వీడియోలోనైతే నేను పక్క తెలంగాణ స్టైల్ చేపల పులుసు ఎలా చేసుకుంటారో చూపిస్తానండి. మా అమ్మమ్మల కాలం నుంచి కూడా ఇదే మెథడ్ ఫాలో అవుతూ వస్తున్నాం. చేసుకోవడం మాత్రం చాలా సింపుల్, కానీ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను ఇక్కడ 1/2 kg అయితే కొరమీను చేపనైతే తీసుకొని మంచిగా వాష్ చేసి పెట్టుకున్నాను. తర్వాత 2 మీడియం సైజు ఆనియన్స్ తీసుకొని ఇలా స్టవ్ మీద పెట్టుకొని కాల్చుకోవాలి. అన్ని వైపులా తిప్పుతూ కాల్చుకున్నాక వాటిని అయితే పైన పొట్టు తీసేయాలి. ఇలా బ్లాక్ కలర్లో ఉంది మాత్రం కంపల్సరీగా ఉంచండి, అది చాలా బాగుంటుంది టేస్ట్. తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు తీసుకొని దాన్ని అయితే వాటర్తోని వాష్ చేసుకొని మంచిగా నానేసుకోవాలి. తర్వాత ఒక వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకొని కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని ఒక పెద్ద ఆనియన్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత 2 పచ్చిమిర్చి తీసుకొని పొడవుగా కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. ఆనియన్స్ ఒక 50% ఫ్రై అయ్యాక మనం ముందుగా కాల్చుకొని పెట్టుకున్న ఆనియన్స్ని పేస్ట్లా చేసుకొని అయితే ఇందులో వేసుకోవాలి. దీన్ని కూడా ఆయిల్లో చాలాసేపు ఫ్రై చేసుకోవాలి. ఎంత ఎక్కువగా మంచిగా ఫ్రై చేస్తే టేస్ట్ అనేది అంత బాగుంటుంది. ఇక్కడైతే ఎంత బాగా ఫ్రై అయిపోయిందో ఆనియన్. తర్వాత ఇందులో ఒక 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇది కాస్త ఫ్రై అవ్వగానే ఒక 2 స్పూన్ల కారం వేసుకోవాలి. ఇందులో చింతపండు రసం యాడ్ చేస్తాం కాబట్టి కారం అనేది కాస్త ఎక్కువగానే పడుతుంది. సో మీకు సరిపోయేంత కారం అయితే వేసుకోండి. మేము కొంచెం కారం తక్కువగా తింటాం కాబట్టి ఒక 2 స్పూన్స్ అయితే వేసుకున్నాను నేను. ఇది కూడా ఆయిల్లో కాసేపు మంచిగా వేయించుకోవాలి. తర్వాత ఒక 2 రెమ్మల కరివేపాకు ఇందులో వేసుకోవాలి. ఏ పులుసులోనైనా కరివేపాకు వేసుకుంటే దాని స్మెల్ చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనం నానబెట్టి పెట్టుకున్న చింతపండులోంచి రసం తీసి ఇందులో వేసేసుకోవాలి. వేసుకున్నాక ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టయితే దీన్ని ఉడికించుకోవాలి. చింతపండు రసం అనేది బాగా ఉడకాలండి, ఉడికితేనే అప్పుడు దానికి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. నెక్స్ట్ దీంట్లో సరిపడంత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత 2 గ్లాసుల నీళ్లు పోసుకొని ఒక 15 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించుకోవాలి. ముందు చెప్పినట్టు దీనికి ఎంత ఉడికితే టేస్ట్ అనేది అంత బాగుంటుంది. చేపల కూర చేసే ముందైతే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా చేపల పులుసు తినే 2 గంటల ముందైతే చేసి పెట్టుకోలే. దీనికి చల్లారితేనే టేస్ట్ అనేది డబల్ అవుతుంది. తర్వాత ఒక 1/2 స్పూన్ వేయించి పెట్టుకున్న మెంతులు జీలకర్ర పొడిని అయితే వేసుకోవాలండి. ఇది చేపల పులుసుకి మెయిన్ ఇంగ్రీడియంట్. దాంతోనే మనకి పులుసుకి ఫ్లేవర్ అంతా యాడ్ అవుతుంది. ఒక 15 నిమిషాలు మంచిగా ఉడికాక పులుసు నేనైతే నీట్గా వాష్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు వేసేసుకొని మూత పెట్టేసుకున్నాను. తర్వాత ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఆ తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి, నేను ఇందులోనే లవంగాలు యాలకులు వేసి గ్రైండ్ చేసుకున్నానండి. ఇది వేసుకున్నాక కాస్త కొత్తిమీరకు వేసుకుంటే మన గుమగుమలాడే చేపల పులుసు రెడీ. ఇప్పుడు దీన్ని ఒక 2 గంటలు చల్లారనిచ్చాక అన్నంలో వేసుకొని తింటే ఎంత బాగుంటుందో మాటలోనైతే చెప్పలేం. చూసారా ఎంత సింపుల్గా చేసుకోవచ్చో చేపల పులుసు. వంట రాని వాళ్ళు కూడా చాలా బాగా చేసుకోవచ్చు. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుందండి. ఇలానే మరెన్నో వీడియోస్ అయితే నేను చేయగలుగుతాను. దాంతోపాటు కింద సబ్స్క్రైబ్ బటన్ కూడా క్లిక్ చేసి బెల్ సింబల్ని క్లిక్ చేయండి. మరో మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.